Welcome to the Next Gen Codes AI. Today our topic is how to generate a website for using AI tools. సో మనం AI tools యూజ్ చేసి మనం ఒక అక్యురేట్ వెబ్సైట్ అనేది గెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో జనరేట్ ఏ వెబ్సైట్ ఫర్ యూజింగ్ AI tools. సో ఈ వీడియోలో మనం మెయిన్గా యూజ్ చేసే టూల్స్ వచ్చేసి ChatGPT ఇంకా బోల్డర్ని. సో ఈ రెండు టూల్స్ యూజ్ చేసి మనం ఒక అక్యురేట్ వెబ్సైట్ అనేది గెట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా వెబ్సైట్ గెట్ చేసుకోవాలా, ఎలా యూఐ అనేది డిస్ప్లే చేసుకోవాలా, సో ఎలా యూఐ అనేది క్రియేట్ చేసుకోవాలా, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలా ఈ వీడియోలో చూద్దాం. ఏఐ టూల్స్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 ChatGPT అండ్ అదర్ వన్ ఇస్ బోల్డర్ని. ఆ ChatGPT యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకుంటాం. జీపీటీలో ఉన్న ప్రాంప్ట్ అనేది మనం బోల్డర్ని అనేది వెబ్సైట్ జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈ రెండు ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ అనేది జనరేట్ చేసుకుంటాం. మనం ChatGPT వెబ్సైట్ ప్రాంప్ట్ అనేది మనం ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ChatGPT. సో మనం గూగుల్లో ChatGPT అని టైప్ చేస్తే మనకి ChatGPT అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ChatGPT యొక్క యూఐ. మనం ChatGPT ఓపెన్ చేయగానే ఫస్ట్ సైన్ అప్ అనేది చేయాలి. సో నువ్వు ఆల్రెడీ సైన్ అప్ చేస్తే ChatGPT యొక్క యూఐ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ముందే ఆల్రెడీ సైన్ అప్ చేసుకున్నా. సో సైన్ అప్ చేసుకోని వాళ్ళు ఎలా సైన్ అప్ చేసుకోవాలనేది కూడా చూపించాను. సో అలా సైన్ అప్ చేసుకొని మనకి ఇక్కడ యూఐలో ఆస్క్ మీ దగ్గర మనం ప్రాంప్ట్ కావాలో సో ఆ ప్రాంప్ట్ ఇస్తే ChatGPT అనేది జనరేట్ చేసి ఇస్తుంది మనకు వెబ్సైట్ యొక్క ప్రాంప్ట్ అనేది. సో నేనైతే గెట్ మీ ప్రొఫెషనల్ వెబ్సైట్ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చాక మనకి ఇక్కడ సెండ్ అనేది, సో మనం అలా ప్రాంప్ట్ ఇచ్చాక మనకి ప్రాంప్ట్ అనేది ChatGPT జనరేట్ చేసి మనకి ఇస్తుంది. సో ఇది మన ప్రాంప్ట్. సో దిస్ ఈస్ ద స్టెప్ 1 ఆఫ్ యూజింగ్ ChatGPT. అండ్ సో నెక్స్ట్ స్టెప్ 2 is the bold.new. By using this tool to generate a professional website. సో ఈ ఏఐ టూల్ bold.new యూజ్ చేసుకొని మనం ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా జనరేట్ చేసుకోవాలో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఈ బోల్డాట్ ఈ ఏఐ టూల్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఫుల్ స్టాక్ వెబ్ యాప్స్ మన బ్రౌజర్లో ఈజీగా బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. జస్ట్ మనం bold.newలో మన టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తే సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అనలైజ్ చేసుకొని మన కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ని మనం ఏ సెటప్ చేయకున్నా కానీ అదే ప్రివ్యూ మనకు యూఐ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ bold.newలోనే మన కోడ్ అనేది ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. నో సెటప్ నీడెడ్ లేకుండా మనం bold.new త్రూ మన కోడ్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ రన్ చేసుకోవచ్చు మన కోడ్ని అండ్ డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద bold.new యూఐ. సో సైన్ అప్ అనేది మనం ఈ bold.newలో పక్కా చేసుకోవాలా. సో ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తే సైన్ అప్ అనేది గూగుల్ త్రూ ఆర్ ఈమెయిల్ పాస్వర్డ్ ఆర్ గిట్హబ్ నుండి మనం ఈ టూల్ అనేది సైన్ ఇన్ అనేది చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేసుకున్నా. ఆఫ్టర్ సైన్ ఇన్ సో దిస్ ఈస్ ద యూఐ ఆఫ్ bold.new. సో హియర్ టెక్స్ట్ మీద ప్రాంప్ట్ ఆఫ్ అవర్ వెబ్సైట్. వెబ్సైట్ అనేది డిజైన్ కావాలా. సో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ మనం టెక్స్ట్ చేస్తే ఏఐ టూల్ అనేది మన ప్రాంప్ట్ ని అనలైజ్ చేసుకొని కోడ్ అనేది జనరేట్ చేసి మన అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఇస్ మై ప్రాంప్ట్ అండ్ హియర్ ఎంటర్. ద ఏఐ అనలైజ్ మై ప్రాంప్ట్ అండ్ ఇట్స్ థింకింగ్ టేక్స్ సమ్ టైమ్ because all modules and all folders download. So that's why it takes some time. All packages, all folders download are created in my folder. So here download the npm modules in our project folder. Here added the 275 packages. So this is my UI of website. So this is the home page and it is about page and projects, testimonials and contact. సపోజ్ ఇక్కడ హోమ్ పేజ్ క్లిక్ చేయగానే మనకు హోమ్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అండ్ అబౌట్ పేజ్ క్లిక్ చేయగానే అబౌట్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది.
లైక్ అలానే ప్రాజెక్ట్స్ అండ్ టెస్టిమోనియల్స్, కాంటాక్ట్, అండ్ దిస్ ఇస్ ద లైట్నెస్ అండ్ బ్రైట్నెస్. మన వెబ్సైట్ అనేది మనకి లైట్నెస్లో కావాలంటే లైట్నెస్లోకి చేంజ్ చేసుకోవచ్చు, అండ్ బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్లోకి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రెస్పాన్సివ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీన్స్ ఐఫోన్ యూజ్ చేస్తే ఐఫోన్లో స్క్రీన్ అనేది ఫోన్ స్క్రీనే డిస్ప్లే అవ్వాలి. అండ్ పిక్సెల్ 9 అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే మనకు ఆండ్రాయిడ్ ఫోన్లోనే మన వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్గా సో డిస్ప్లే అవ్వాలి. అండ్ మనం పర్సనల్ పీసీ యూజ్ చేస్తే సో పీసీలో ఎలా డిస్ప్లే అవుతుందో మన వెబ్సైట్ అనేది సో అలానే డిస్ప్లే అవుతుంది. సో దాన్ని రెస్పాన్సివ్ అని అంటాం. And in that we have the integrations. So in the integration we have different types. One is Stripe and Superbase and GitHub. Stripe means మన వెబ్సైట్లో పేమెంట్ గేట్వేస్ యాడ్ చేయాలంటే మనం ఏపీఐస్ త్రూ ఇన్ఫర్మేషన్ని స్ట్రైప్ది యాడ్ చేయాలి. అండ్ సూపర్ బేస్ మీన్స్ ఇట్ ఇస్ ద లార్జ్ డేటాబేస్. అండ్ సో ఏపీఐస్ త్రూ మన డేటాబేస్ని మన వెబ్సైట్కి కనెక్ట్ చేయాలంటే మనం సూపర్ బేస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ గిటప్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్. సో మన ప్రాజెక్ట్ని మన గిటప్లో స్టోర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో బోల్డాట్ యూజ్ చేసి మనం స్ట్రైప్ కానీ సూపర్ బేస్ కానీ గిటప్ కానీ ఈ 3 ఇంటిగ్రేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్లో మనం మన కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డిప్లాయ్లో మన వెబ్సైట్ అనేది లైవ్లో డిస్ప్లే చేయొచ్చు. మనం ఇక్కడనే మన కోడ్ని చేంజెస్ చేసుకుంటూ మన యూఐ అనేది డిఫరెంట్ టైప్స్గా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో మన వెబ్సైట్ అనేది మనకి ఏ ఫాంట్లో అండ్ ఏ కలర్లో అండ్ ఎలా డిస్ప్లే కావాలో సో మనం డిఫరెంట్ టైప్స్గా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. వితౌట్ సెటప్తో మనం ఒక వెబ్సైట్ అనేది బోల్డాట్ని యూజ్ చేసి మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అబౌట్ పేజీలో అనదర్ స్కిల్స్ని అనేది యాడ్ చేస్తున్నాను అండ్ సేవ్ చేస్తున్నాను. అండ్ ప్రివ్యూలో అవుట్పుట్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ప్రివ్యూలో పిహెచ్పి అనేది డిస్ప్లే అయింది. అలానే మనకి ఏ కలర్ కావాలో సో కలర్ చేంజింగ్ అండ్ ఫాంట్ చేంజింగ్ అండ్ టెక్స్ట్ సైజ్ కానీ ఏది చేంజ్ చేయాలన్నా మనం ఇక్కడనే వెబ్సైట్ త్రూనే చేంజ్ చేసుకొని సేవ్ చేసి మన ప్రివ్యూలో మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. సో బోల్డాట్ అనేది ఫ్రీ టూల్ కాబట్టి మనకి డైలీ సమ్ టోకెన్స్ మాత్రమే ఫ్రీగా ఉంటాయి. సో ఆ ఫ్రీ టోకెన్స్ యూజ్ చేసుకొని మాత్రమే మనం ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఆ టోకెన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మనకి సబ్స్క్రిప్షన్ అనేది సో డైలీ మనకి కొన్ని టోకెన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో ఆ టోకెన్స్ ఉన్నంత వరకే మన కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టోకెన్స్ ఆ టోకెన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది అప్గ్రేడ్ చేసుకున్నాకనే మనకి కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ మనకి టుడే టోకెన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్ 24 hours తర్వాత మనకి టోకెన్స్ అనేటివి మళ్ళీ జనరేట్ అవుతాయి. సో దీస్ ఆర్ ది సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లైక్ ప్రో. సో ఈ కోడ్ని డౌన్లోడ్ చేశాక మన లోకల్ హోస్ట్లో కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. లైక్ ఎలానో చూద్దాం. సో దిస్ ఈస్ ద VS కోడ్ టు రన్ అవర్ కోడ్ ఇన్ మై లోకల్ హోస్ట్. సో ఈ VS కోడ్లో మన ఫైల్లో మన ఫోల్డర్ అనేది చూస్ చేసుకోవాలి. సో మన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మన VS కోడ్లో ఓపెన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ ఫోల్డర్. We download some packages, some npm modules to run this website in our local host. Open the terminal and new terminal. Here install the npm modules like npm install. Enter. Here we download the all npm modules and here run this website npm run dev. Enter. So this is my project and run in my local host by using the VS Code. సో VS Code యూజ్ చేసుకొని కూడా మన లోకల్ హోస్ట్లో మనం బోల్డాట్ నుండి జనరేట్ చేసుకున్న కోడ్ని మన లోకల్ హోస్ట్లో కూడా ఇలా రన్ చేసుకోవచ్చు.
So this is my website to generate by using the AI tools like ChatGPT and Bold.me. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.